बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अक़ीदा नंबर 2। वला शैअ मिस्लुहु, कायनात की कोई चीज़ उसकी जैसी नहीं है। దీని అర్థం ఏంటంటే, ఈ భూమి ఆకాశంలో ఏమేమో ఉన్నాయో, జంతువులైనా కావచ్చు, మనుషులైనా కావచ్చు, వస్తువులైనా, ఏ దయ్యాలైనా, ఏ ఏ వస్తువులైనా, ఏ ఏ జీవులైనా ఏమేమి ఉన్నాయో ఈ భూమి ఆకాశంలో, అందుట్లో నుంచి ఏ ఒక్కటి కూడా అల్లాలాగే లేదు. అల్లా ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా లేదు. అంటే ఏంటంటే, అది ఇప్పుడు ఏ శక్తిలో చూసుకోండి, కొండ ఎంత శక్తివంతంగా ఉంటుంది, కానీ అల్లా కంటే అల్లా శక్తి ముందు ఆ కొండ పనికిరాదు. సముద్రం చూడండి ఎంత పెద్దదో, కానీ అల్లా ముందు ఆ సముద్రం పనికిరాదు. ఏ వస్తువునైనా అల్లాలాగే లేదు. ఈ భూమి ఆకాశంలో అల్లాహ్ ఈ భూమి ఆకాశంలో ఎన్ని వస్తువులు పుట్టించాడో, దాంట్లో నుంచి ఏ ఒక్క వస్తువు అయినా కానీ అల్లాలాగే లేదు. కేవలం అల్లాలాగే ఏ వస్తువు కూడా లేదు. అది బలాల్లో అయినా కానీ, అందంలో అయినా కానీ, మరి వేరే దాంట్లో అయినా కానీ అల్లాలాగా ఈ భూమి ఆకాశంలో ఏ ఒక్క వస్తువు లేదు. అల్లా ఎంత బలవంతుడంటే అంత బలమైన ఈ భూమి కాదు. పులైనా కావచ్చు, కొండైనా కావచ్చు, ఏమైనా కావచ్చు, ఐరన్ అయినా కావచ్చు, అగ్ని అయినా కావచ్చు, నీళ్ళైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళంతా అవన్నీ కలిపి అయినా కానీ వాటికి ఎంత బలం వస్తుందో అల్లా ముందు ఆ బలం ఎందుకు పనికిరాదు. అల్లా ఎంత బలవంతుడంటే ఆ బలం ముందు ఈ భూమి ఆకాశం మొత్తం బలం కలిపినా కానీ ఒక్క రవ్వ అంత బలం కూడా అల్లా ముందు ఉండదు. అందంలో అయినా కానీ అల్లా యొక్క అందం అంటే ఈ భూమి ఆకాశంలో ఎంత అందం ఉందో మొత్తం కలిపితే అల్లాతో అందాన్ని ఈ పని. మరి దేంట్లో అయినా పవర్స్లో అయినా కానీ అల్లా యొక్క పవర్స్ ఈ భూమి ఆకాశంలో ఎన్ని వస్తువులు కలిపినా కానీ అల్లా ముందు ఎందుకు పనికిరావు. అల్లా ముందు దేంట్లో అయినా కానీ ఈ భూమి ఆకాశంలో ఏమేమి ఉన్నాయో అవి మొత్తం ఒక్క మాటలో చెప్పాలంటే అల్లా ముందు ఎందుకు పనికిరావు అని మనం నమ్ముతున్నాము. ఇది మన ప్రతి ఒక్క ముస్లిం యొక్క అకీదా. దీన్ని నమ్మే మనం ముస్లిం అవుతారు. దీన్ని నమ్మకపోతే మనం ముస్లిం అవ్వరు, ముస్లిం లిస్ట్ని వెళ్ళిపోతాం. కాబట్టి మనం నమ్ముతున్నాం ఏంటంటే, ఈ భూమి ఆకాశంలో ఏమేమో వస్తువు ఉన్నాయో అవి అన్నీ అల్లాలాగే లేదు. అది బలాల్లో అయినా కావచ్చు, అందంలో అయినా కావచ్చు, టాలెంట్లో అయినా కావచ్చు, మరి దేంట్లో అయినా కానీ కావచ్చు. అల్లా ముందు అవి వస్తువులు మొత్తం ఎందుకు పనికిరావు. అల్లా తోటి కాంపిటీషన్కి వెళ్తే అవన్నీ ఎందుకు పనికిరావు. ఎందుకంటే అల్లాలాగా ఈ భూమి ఆకాశంలో ఒక్కటి కూడా లేదు. దీనికి మరో మాటలు చెప్పాలంటే రెండో అల్లా అనేవాడు లేడు. అల్లాలాగే ఉంటే అతని అల్లాలాగే ఏదైనా వస్తువు ఉంటే దాన్ని అల్లానే అనుకుంటాం. ఎందుకంటే అది కూడా అల్లాలాగే ఉందని. ఆ విధంగా చెప్తున్నాం ఏంటంటే, అల్లాలాగా ఈ భూమి ఆకాశంలో ఏది లేదు. ఒకవేళ ఉంటే అది కూడా అల్లా అయిపోద్ది. అందువల్ల మన నమ్మకం ఏంటంటే, అల్లాలాగా ఈ భూమి ఆకాశంలో ఏ ఒక్క వస్తువు లేదు. ఏ ఒక్క వస్తువు అల్లా ముందు పనికి రాదు.